భయ ఇప్పుడే చూశాను సిద్ధార్థ్ రాయ్ చెప్తాను కదా, నాగచైతన్య సమంతకి ఎన్ని బంచిక్లు ఉంటాయో, విజయ్ దేవరకొండకి రష్మికకి ఎన్ని బంచిక్లు ఉంటాయో, ఈ సినిమా సిద్ధార్థ్ రాయ్ సినిమాలో హీరోయిన్కి అన్ని బంచిక్లు ఉంటాయి భయ. నిజంగా అన్ని బంచిక్లు. సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బంచిక్లే భయ. సో నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మీ అందరికీ నచ్చుతుంది. సాధారణంగా మనకి ఒకలే దిక్కు దిగానే ఉండదు, అలాంటిది హీరో 40 మందిని భయ్య, 40 మందిని అన్యాయంగా ఎత్తనే ఉంటాడు. సినిమా మొత్తం అదే పని, తినడం పడుకోవడం వేయడం అంటే అది మీకు సినిమా చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఒక మంచి డైలాగ్స్ బాగున్నాయి, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఒక అర్జున్ రెడ్డిని మించిపోయే సినిమా ఉందంటే ఈ సిద్ధార్థ్ రాయ్ భయ్య, నేను చెప్పాలనుకుంటుంటే. సో మీ అందరికీ నచ్చుతుంది సినిమా. జై బంచిక్ అనే బయటకు వచ్చాక బంచిక్ అనే అంటారు. నిజంగా కథ బాగుంది, కథనం బాగుంది, మంచి బీజిఎం ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంట్. డైరెక్టర్ గారు బాగా తీశారు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో సినిమా ఓవరాల్గా చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్క యూత్కి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక అమ్మాయి మత్తులో ఎవరైతే పడతారో వాడు చివరికి నరకానికే వెళ్తాడు, స్వర్గానికి వెళ్ళడానికి క్లారిటీకి సినిమాలో చూపించారు. సో అమ్మాయిల జోలికి వెళ్ళండి, కానీ మంచి అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళండి. తేడా క్యాంటీల జోలికి అస్సలు పోవద్దు, శంకనాకపోతాయి జీవితాలు. అది ఎందుకు చెప్తున్నాను ఏంటో అర్థం చేసుకోండి. సో అది ఇంకా సినిమా గురించి చెప్పాలంటే అది భయ్య, జై బంచిక్. నా సిద్ధార్థ్ రాయ్ మూవీ చూస్తా ఇందాకనే, నిజంగా చెప్తున్నా దీపక్ బ్రో యాక్సెప్ట్, ఏం యాక్టింగ్ చేసినావు బ్రో నువ్వు అయితే. అసలు నిజంగా వేరే లెవెల్ యాక్టర్ నువ్వు. చిన్నప్పుడు క్యారెక్టర్లు అన్నీ వేసుకుంటూ సినిమాలో ఇప్పుడు ఒక సినిమా తీసినావు, నీ యాక్టింగ్కి ఫిదా అయిపోయినా, మైండ్లోకి వెళ్ళి అసలు పోవట్లేవు. వైజాగ్ రోడ్ల మీద ఉరికినావు చూసినావు నువ్వు ఒక పోరి గురించి. ఏం యాక్టింగ్ బ్రో, న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ స్టోరీ, రియల్ స్టోరీ, అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా, క్లైమాక్స్ దాకా అసలు నీకు బోర్ కొట్టనియాడు. క్లైమాక్స్ ఇంకా వేరే లెవెల్. నువ్వు ఒర్రతో చూసినావు అమ్మాయి గురించి, హిందూ అని గట్టి ఒర్రతో, అది ఇంకా వేరే లెవెల్ అనిపించింది. నిజంగా అంత మొత్తం న్యాచురల్గా చేసినట్టు అనిపించేసింది యాక్టింగ్ అయితే. సినిమా అయితే ఒక మంచి మెసేజ్ మూవీ, యూత్ అందరు చూడాల్సిన మూవీ బ్రో ఇది. లాస్ట్లో అయితే కొంచెం నాకు ఆయన కొంచెం స్టోరీ చెప్పలే, కానీ మీరైతే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, ఎక్కడ డిసప్పాయింట్ కాలే మూవీ అయితే. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ. అండ్ సిద్ధార్థ్ రాయ్, దీపక్ బ్రో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. సిద్ధార్థ్ రాయ్ భయ్యా, ఇదొక అంటే ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒకటి ఎక్స్ట్రా చేస్తాం. లైఫ్లో లాజికల్గా ఆలోచించే వ్యక్తులు ఉంటారు, ఎమోషనల్గా ఆలోచించే వ్యక్తులు ఉంటారు, ఎమోషన్కి అడిక్ట్ అయ్యే వ్యక్తులు కూడా ఉంటారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక వ్యక్తి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి, లాజికల్గా ఆలోచించే వ్యక్తి ఎమోషనల్గా ఓవర్ ఎమోషనల్ అయిపోయే వ్యక్తి తన లైఫ్లో తన గర్ల్ ఫ్రెండ్ తను ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్నే సిద్ధార్థ్ రాయ్ సినిమా తీశారు. ఇది అర్జున్ రెడ్డికి ఏమాత్రం తక్కువ కాదన్న. ఎందుకంటే అర్జున్ రెడ్డి అనే సినిమా ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ మిస్ అయిన ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ. బట్ ఇందులో ఏంటంటే లాజికల్గా ఆలోచించే వ్యక్తిని ఒక ఎమోషనల్గా మార్చిన తర్వాత ఆ ఎమోషన్ చాలా ఎక్కువైపోయి లైఫ్లో మనం ఏం చేస్తున్నాం ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడనే సినిమా. బట్ ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఆ సాంగ్స్, ఆ స్టోరీ కంటెంట్, ఆ యాక్టింగ్ ఉందన్న వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్. ఎంత నచ్చింది నాకు అంటే అసలు ఎలా చెప్పాలంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వట్లేదు, ట్రాన్స్లో అయిపోయాను. ఒక అర్జున్ రెడ్డి చూసిన తర్వాత అనే అంత గట్టిగా అరుస్తాము, ఈ సినిమా చూసిన తర్వాత అంతకే గట్టిగా అనిపిస్తుంది. ఒక ట్రూ లవ్ని కూడా అంత డెప్త్గా హై లెవెల్కి తీసుకెళ్ళిపోతే, ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ పడే కష్టాలు కావచ్చు, వాళ్ళ చుట్టూ నేచర్ని ఎంత స్పాయిల్ చేస్తాం అనేది అయితే క్లియర్గా చూపించడం జరిగింది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే సాంగ్స్ మనలో ఆ సినిమాలో లీనమయ్యేలాగా చేస్తాయన్న. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ థియేటర్కి వెళ్ళండి, ఖచ్చితంగా సిద్ధార్థ్ రాయ్ చూడండి. సిద్ధార్థ్ రాయ్ ఇప్పుడే చూసా అన్న, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఆ ట్రైలర్లో కిస్ సీన్లు చూసే నేను సినిమాకి వచ్చా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. 250కి వర్త్ అన్న సినిమా మొత్తం. కేక్ అంటే కేకా, నెక్స్ట్ పార్ట్ ఇంకా పిక్స్ అంటే పిక్స్ ఉందన్న. ఏంటంటే హీరో లాస్ట్లో చచ్చిపోతాడన్న. మొత్తం ఫోకస్ మొత్తం చదువు, బుక్స్, ఆ సెక్స్ దాని మీదనే ఉండకూడదు, కొంచెం ఎమోషన్స్ మీద కూడా పెట్టాలి, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కూడా పెట్టాలని సినిమాలో చాలా అంటే చాలా రియల్ స్టోరీ అన్నది, ట్రూ స్టోరీని తీసి చూపించాడన్న. కేక్ అన్న పుష్ప తీసిన డైరెక్టరే సూపర్ ఉందన్నాడు. మనం ఎంత అన్న, కేక్ అంటే కేక్ అన్న, పిక్స్ అన్న, వర్త్ అన్న. కొంచెం కూడా లేదన్న, దానికి దీనికి సింకే లేదు. కేక్ అంటే కేక, దానికి ఎంతో డిఫరెన్స్ ఉంది, దీనికి ఎంతో డిఫరెన్స్ ఉంది, దానికి మించి ఉంది ఇది. కేక్ అంటే కేక్ అన్న.